నందమూరి తారక రామారావు వ్యక్తి కాదని ఒక ప్రభంజనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అనే పదానికి మారు పేరు ఆయనది. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, తెలుగువారు ఆత్మ గౌరవంతో తలెత్తుకోగలుగుతున్నారంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని తెలిపారు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని పురంధేశ్వరి అన్నారు. నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు కర్మపదించినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నారంటే నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపం. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్టుగా తెలుగు కళామ తల్లి ముసుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారి ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సగా త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అని అర్థం. అంటే ఆకలితో ఉన్న వారికి పంట అన్నం పెట్టిన, దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి మంత్రినీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా